హలో ఎవ్రీబడి. ఇవాళ వ్లాగు పూలతో స్టార్ట్ చేస్తామండి. పూలు పూస్తే ఎంత చక్కగా ఉంటాయో, ఆకులు చూస్తే కూడా మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎన్ని మంది కట్ట అనిపిస్తుంది కామెంట్లో రాయండి, కామెంట్ చేయండి. చూడండి, పూలు చాలా అందంగా ఉంటాయి వేస్తే. చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేమో మేజ్ అనమాట, మేజ్ తోట అనమాట. సూపర్గా ఉంది కదా. ఇంకా వ్లాగ్లోకి వచ్చేసామండి. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడేమో మా అమ్మ చాలా వెరైటీస్ తెప్పించింది, పూలు డెకరేషన్కి అనమాట. ఇవి కలర్స్ కలర్స్ తెప్పించింది, చూపిస్తాను. మా అమ్మకి చాలా ఇష్టం అండి డెకరేషన్ చూపించాను కదా, ఆల్రెడీ చాలా చూపించాను వీడియోస్లో. వీడియోస్ కావాలంటే ఇంకోసారి చూడండి. ఇలా పూలు, తర్వాత చెంకీలు, తర్వాత అద్దాలు అన్నీ తెప్పిస్తూ ఉంటుందండి. ఇవన్నీ కలర్స్ అన్నమాట డెకరేషన్ చేస్తానికి. ఊళ్ళు అన్నీ ఇలా ఐటమ్స్. అంటే మమ్మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కదండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి అల్లుతూ కూర్చుంటుంది పనంతా అయిపోయినాక. చూడండి, చిన్న ఎలిఫెంట్ భలే ఉంది కదా. అలాగా పీకాక్స్ అన్నీ తెప్పిస్తుంది అన్నమాట మీషోలో, షాప్సీ యాప్ నుంచి. ఇవి అన్నీ క్రియేటివిటీ అనమాట. మమ్మీ క్రియేషన్స్ అనమాట. చూడండి, ఊల్తో చక్కగా చిన్నగా చేసి అల్లుతూ ఉంటుంది అన్నమాట. పైన చూసినట్టు అయితే బిగ్ షాపర్తో పైన కర్రలు ఉంటాయి కదండి, ఆ కర్రలతో నీట్ ఊళ్ళు అల్లేసి, ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్కి చుట్టూరు ఊళ్ళు అల్లేసింది మమ్మీ. అల్లేసి ఇలా ఒకటి ఒకటి అటాచ్ చేస్తుంది అన్నమాట. సూపర్గా ఐడియా ఉంది కదా. మధ్యలో చూసినట్టయితే ఊలుతో అల్లేసి, అంటే పెన్సిల్తో ర్యాప్ చేస్తుందండి. పెన్సిల్తో అల్లి మధ్యలో అద్దం పెట్టి అలా చేస్తామన్నమాట. ఇదేమో చూసారా, సూపర్గా ఉంది కదా. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది పిస్తా పప్పులు ఉంటుందండి, మనం తినేసి ఉంటాము. ఆ పప్పుల పైన డెకరేషన్ అన్నమాట. దానికి కలర్ కాంబినేషన్తో చేసి మొత్తం ఇలా చేసినమాట. ఈ పప్పుల పైన కలరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫ్రీ వేస్తూ ఉంటుందండి. కలర్స్ కలర్స్ అనమాట. చూసారా, సూపర్గా ఉంది కదా ఐడియా. ఇది కూడా పిస్తా పప్పులదే అండి. సూపర్గా ఉంది ఐడియా. మా మమ్మీకి చాలా క్రియేటివిటీ ఎక్కువ అనమాట. చూడండి, అసలు పిస్తా పప్పులు అనుకోరు చూస్తే, కాకపోతే దగ్గర నుంచి చూడండి పిస్తా పప్పులే అనమాట. సూపర్గా చేసింది కదా. బ్యాక్గ్రౌండ్ ఏమో మనము తిని పడేస్తాం కదండి, పేపర్ ప్లేట్స్ అదనమాట. పేపర్ ప్లేట్స్ పైన ఇవన్నీ అంటించన్నమాట, కలర్స్ వేసి. పిస్తా పప్పులు సూపర్గా ఉంది కదా. మధ్యలో పెద్ద అద్దం పెట్టేసింది. ఇలా క్రియేటివిటీ చేస్తూ ఉంటుందండి. ఇవేమో పెయింటింగ్స్ అనమాట. అంటే మమ్మీ ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉంటుందని చెప్పాను కదా. ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పడేయకుండా ఇలా డెకరేషన్ చేసిందన్నమాట, పెయింటింగ్ చేసిందన్నమాట మమ్మీ. ఇవన్నీ వాటర్ బబుల్స్ ఉంటాయి కదా పైన మూతలు, ఆ మూతలతో డెకరేషన్ ఫ్లవర్స్ చేసిందండి. సూపర్గా ఉంది కదండి. ఇంకా కావాలంటే చాలా ఐడియాస్ ఉన్నాయి, ఈసారి షేర్ చేస్తాను. అంతే అండి, ఈ వీడియో సెండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్ ఛానల్. సైనింగ్ ఆఫ్, రేఖా. బాయ్.